శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 26వ అధ్యాయం. దుర్వాసుడు విష్ణుమూర్తిని శరణు కోరుట. దుర్వాసుడు సమస్త లోకములు తిరిగి ఎచటను తనను రక్షించువారు లేనందున తుదకు వైకుంఠంనకేగెను. అతడు అచట విష్ణుమూర్తిని దర్శించి, జగన్నాథ, బ్రాహ్మణప్రియ, మధుసూదన, సుదర్శన చక్రం నాపై పడకుండా రక్షింపుము. శ్రీహరి, కోటి సూర్య సమాన కాంతి గల ఈ సుదర్శన చక్రము నన్ను చంపవచ్చుచున్నది. దీనిని నివారించుము. స్వామి, నీ భక్తుడగు అంబరీషుణ్ణి అన్యాయముగా శపించిన ఈ పాపికి ఈ శిక్ష తగినదే. వేలాది బ్రాహ్మణులలో నేను మహాపాపిని కనుక నన్ను రక్షింపుము. ఓ విష్ణుమూర్తి, నీ వక్షస్థలమున తన్నిన భృగు మహర్షిని సహించితివి, అట్లే నన్ను రక్షింపుము. స్వామి, నన్ను కాపాడుము అని సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థించెను. దుర్వాసముని చూచి విష్ణుమూర్తి నవ్వుచు, దుర్వాసమునింద్ర, నీవు సాక్షాత్ శంకరుడవు, బ్రహ్మస్వరూపుడవు. మీ వంటి వారు ప్రకృతి స్వభావమునకు వికృతి కలుగనియరు. నేను మనోవాక్యాయములచే బ్రాహ్మణులకు అంతమైన అపకారము చేయనని సంగతి మీకు తెలిసినదే కదా. దేవతలకు, బ్రాహ్మణులకు, సాధువులకు, గోవులకు సుఖము కలుగజేయు నిమిత్తమే నేను ప్రతి యుగములో అవతరించుచుందును. నీవు సాధు నిందితమైన కర్మ చేసితివి. నా భక్తుడగు అంబరీషునకు తగు కారణం లేనిదే శాపమిచ్చితివి. అంబరీషుడు శత్రువుకైనను అపకారం చేయడు. సకల భూతములందును నన్ను భావించుచు చరాచరములందటును నన్ను చూచుచుండెను. అట్టి సుగుణవంతుణ్ణి నీవు అన్యాయముగా శపించితివి. ఇది నీకు తగునా? నీవు భోజనమునకు వచ్చెదరని చెప్పి వెళితివి, కానీ సకాలమునకు పోలేదు. నీ రాకకు ఎదురుచూచి అంబరీషుడు కేవలం జలము మాత్రం తాగి ద్వాదశి పారాయణ చేసెను. జలము త్రాగుట వలన ఏమి దోషమున్నది? బ్రహ్మచర్యాదులకు ఆహారము ముట్టకూడనప్పుడు జలపానము విహితమై ఉన్నది. అంబరీషుడు దాహశాంతికై జలపానం చేసినందున దోషం కలిగినదా? నీకు ఏ కారణం దొరకక దానిని ఒక దోషముగా చూపి తొందరపడి శాపమిచ్చితివి. అంబరీషుడు ధర్మశాస్త్రములను చక్కగా విచారించి ద్వాదశి సమయమున జలపానం చేసినాడు. నీవు శాస్త్రవేత్తవు గదా, నీవు ఆగ్రహించుటకు తగిన కారణమేదో చూపుము. అంబరీషుడు నిన్ను ఎంతో బ్రతిమాలినను నీవు శాంతించక తన్ని దూరంనకు పోయితివి. అప్పుడా రాజు, మహామునివగు నీకు భయపడి తన హృదయమందున్న నన్ను శరణు వేడెను. అప్పుడే నీవు శాపమిచ్చితివి. ఋషివాక్కు అసత్యం కాకూడదను తలంపుతో రాజు హృదయంలో ఉన్న నేను ఆ 10 జన్మలు పొందుటకు అంగీకరించి తిని. నిజమునకు రాజు నీవు శాపమిచ్చుటనే ఎరగడు. నీ శాపములకు భయపడి అంబరీషుడు నాయందే మనస్సు ఉంచి తన శరీరంనే మరిచిపోయెను. నీ శాపవాక్కులు అతని చెవుల ద్వారా విని వానిని నేను గ్రహించి తిని. భక్తులకు కలుగు కష్టములన్నింటినీ నేను హరించెదను. అంబరీషుడు నా భక్తుడు, ధర్మనిరతుడు అని తెలిసియుండియు నీవు అధర్మముగా శాపమిచ్చితివి. ఇచ్చిన 10 శాపములు చాలక ఇంకను శాపమివ్వబోతివి. అంతట నేను చక్రమును పంపితిని. వెంటనే నీవు అంబరీషుని వద్దకు పొమ్ము. అతని వలన నీకు మేలు కలగగలదు. అతనికి నీవిచ్చిన 10 శాపములను నేను స్వీకరించి తిని. ఆ శాపములను అనుసరించి దశావతారములు ఎత్తి అధర్మము అణిచి ధర్మమును నెలకొల్పుదును. దుష్టులను నాశనం చేసి శిష్టులను రక్షింతును. తక్షణము అంబరీషుల వద్దకు పొమ్ము అని విష్ణుమూర్తి ఆజ్ఞాపించెను. శ్రీమాత్రే నమః.